నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గంగవరం మండలంలో అట్టహాసంగా సరార్డర్ కాటన్ విగ్రహావిష్కరణ. ఆర్డర్ కు మంత్రి వాసంశెట్టి ఘన నివాళి. ప్రజాహితమే కూటమి లక్ష్యమన్న కొనతాల. అనకాపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. కోనసీమలో డ్రాగన్ పడవల పోటీలు. కర్టన్ రైజర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే వెల్లడి. తునిలో వైభవ్ జ్యువెలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. అలరించిన సాంస్కృతిక విభావరి. రైతు బాంధవుడు సరార్డర్ కాటన్ విగ్రహావిష్కరణ కె గంగవరం మండలం మస్కపల్లిలో అట్టహాసంగా జరిగింది. గోదావరి జిల్లాల రైతుల గుండెల్లో రైతు బాంధవుడు సరార్డర్ కాటన్ చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన రైతులకు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేనిదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష ది బ్రహ్మపురి వీర వెంకట సత్యనారాయణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం వద్ద కాటన్ విగ్రహావిష్కరణ సభలో అన్నారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి మంత్రి సుభాష్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మరళశెట్టి సునీల్ కుమార్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, సొసైటీ అధ్యక్షులు గెడ్డెం పల్లపురావు, బన్నీ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రహదారులను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రేవు శ్రీను, మేడిశెట్టి రవికుమార్, చిర్రా రాజ్కుమార్, సలాది రమేష్, వెలిచేటి శ్యామలరావు, డీసీలు దాట్ల విజయబాబు, సుబ్రహ్మణ్యం, చైతన్య కృష్ణ, పేపకాయల బాబ్జీ, సొసైటీ మెంబర్స్ చోడి ఆదిలక్ష్మి, కూరాటి కనకదుర్గ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ గారు, మరళశెట్టి సునీల్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రివర్యులు అనకపల్లి కొనతాల రామకృష్ణ తెలిపారు. మండలంలోని పల్లె పండుగ 2.0లో భాగంగా రేబాకలో పాలిటెక్నిక్ కాలేజ్ వరకు మరియు బడుగులవాడ గ్రామంలో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించిన కొత్త సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా జగదీశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండా అని చెప్పారు. రోడ్ల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, గంగుపాము జగదీష్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కర్రీ బాబీ, తలారి కాశీనాయుడు, మాటూరి సన్యాసమ్మ, గనిరెడ్డి రాజు, కరణం నాయుడు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు భక్తి పారవస్యం చేస్తున్నాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాసోత్సవాల విశిష్టతను కుమ్మరిలోవా తపోవనం పీఠాధిపతులు సద్గురు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వివరించారు. నలినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానా చరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. ఈ యొక్క మన సనాతన ధర్మంలో మన జీవనం సుఖంగా ఆనందంగా ఉండుటకు మనకున్నటువంటి అరిష్టములు తొలగి సుభిక్షం కలుగుటకు అనేకమైనటువంటి వ్రతోపవాసపూర్వకమైనటువంటి అనుష్ఠానములు మన యొక్క ధర్మంలో చెప్పబడ్డాయి. అందులో ధనుర్మాసంలో చేసేటువంటి విశేషమైనటువంటి ధనుర్మాస వ్రతం అత్యంత శ్రేయప్రదం. భగవద్గీతలో సూచించినట్లు భగవద్ విభూతి అంతటా వ్యాపించి ఉంది. అట్లా మాసములలో మార్గశీర్ష మాసముగా మాసానాం మార్గశీర్షోస్, అట్లాంటి చాంద్రమానంలో మార్గశీర్షమని, అదే సౌరమానంలో ధనుర్మాసమని చెప్తాము. ఈ ధనుర్మాసం అనేటప్పటికీ ఈ డిసెంబర్ 22, 23 ఈ ప్రాంతంలో సాధారణముగా ధనుర్మాసము ఎప్పుడూ కూడా డిసెంబర్ 15, 16 తారీఖుల్లో వస్తాయి. అది 13 నుంచి 15 తారీఖుల్లో వస్తాయి. ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ ఉత్తరాయణ ప్రవేశ ప్రక్రియలో సూర్యుని యొక్క రథము కనుక సౌర యానము దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకి మల్లుతుంది. అది దేనికి సూచన అంటే దేవయానమునకు సూచన. అది మాఘమాసాన్ని తపోమాసం అంటే తపస్సు చేయుటకు, మిగతా యజ్ఞాది విశేషమైనటువంటి అనుష్ఠానములు అనుష్ఠించుటకు చాలా విశేషం. మనం చెప్తాం, మనకి జీవనంలో నిత్యం ఏ సమయం చాలా ప్రశస్తి అంటే బ్రాహ్మ ముహూర్తము, ప్రాతకాలం, సూర్యోదయాత్పూర్వము. అదే దేవతలకి విశేషంగా చెప్తారు, దక్షిణాయనమంతా రాత్రి, ఉత్తరాయణమంతా పగలు. అలా చూసినట్లయితే ఈ ధనుర్మాసము విశేషముగా బ్రహ్మ ముహూర్తం తుల్యమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రాతకాలం ఉషకాలాత్ పూర్వం నది తటాకాదు వద్దకు వెళ్ళి స్నానం ఆచరించి తీర్థము తెచ్చి ఆ తీర్థవారితో పరమాత్మని విశేషముగా సేవించి, ఇది చాలామంది కేవలం విష్ణు ఆరాధన అనుకుంటారు. ఏ దేవతని మనం ఆరాధించినా ఆ దేవతల్ని ధనుర్మాసంలో సూర్యోదయ పూర్వం ఆరాధించాలి. అదేవిధంగా విశేషంగా ధనుర్మాసంలో ప్రాతః నియమపూర్వకంగా శాస్త్రీయమైనటువంటి రీతిలో చెప్పినట్లు ఆచారయుక్తమైనటువంటి నివేదన ఏర్పరిచి భగవదర్పితం చేసి అక్కడ ఉన్నటువంటి సత్పురుషులకు ఇచ్చి పిదప అందరూ కూడా విశేషముగా ఆ ప్రసాదాన్ని స్వీకరించవలే. తర్వాత ఈ ధనుర్మాసంలో అన్నదానము, గోదానము, ఇతరత్ర అనేకమైనటువంటి ధనుర్మాసంలో వేదపారాయణ అత్యంత ప్రశస్తమైనది. మన ధర్మమునకు మూలమేది అంటే వేదం. వేదమే లేనిచో ధర్మమే లేదు. వేదం ఉన్నచో పరమాత్మ యొక్క ఉనికి, మానవుని యొక్క శ్రేయస్సు ఉన్నది. కావున వేద పాఠము, ముఖ్యంగా
భాగవత శ్రవణము, రామాయణాది సద్గ్రంథ శ్రవణము చాలా విశేషంగా చెప్పబడుతున్నది. ఇకపోతే కొన్ని ప్రాంతాలలో వారి వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని అనుసరించి దాక్షిణాత్యులలో, వైష్ణవాదులలో ఈ పాసురాలని, తిరుప్పావై ఇత్యాదులు, తర్వాత శైవ సంప్రదాయంలో తిరువంబాయి అని ఆ ప్రాంతంలో వారు ఆ భాషల్లో కూడా ప్రార్థన విశేషంగా ఆచరించుట జరుగుతున్నది. కానీ శిష్టులు, సంప్రదాయాలు సనాతనమైనటువంటి ఆ పరంపరాగతమైనటువంటి ఈ సిద్ధాంతంలో ప్రాతः గజేంద్ర మోక్షాన్ని, విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీతలో అవకాశం ఉన్నచో మొత్తం, లేదా యథావకాశం ఒక అధ్యాయమైన, కనీసం శ్లోకమైన, అర్ధ శ్లోకమైన భగవద్గీతని పారాయణ చేయుట, అదేవిధంగా భగవన్నామాన్ని స్మరించుట, జపించుట, ఇది ఈ ధనుర్మాసంలో చాలా విశేషం. అట్టి ధనుర్మాసంలో మాసమంతా ఒక పర్వం విశేషమైతే 2 పర్వములు చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఏమిటి అంటే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ముక్కోటి అన్న పదము మన తెలుగునాటనే వాడతాం. సాధారణంగా వైకుంఠ ఏకాదశి అని చెప్తారు. ఆ వైకుంఠ ఏకాదశి ఏమిటి అంటే పరమాత్మని దర్శించుటకు 30 దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆ రోజు సేవిస్తూ ఆరాధిస్తారట. కాబట్టి ఆలయాల్లో అందుకే ఉత్తర ద్వారం గుండా భగవంతుడు బయటికి వచ్చే సమయంలో దర్శనం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలం, అనంతమైనటువంటి భగవద్ దర్శన తృప్తి కలుగుతుంది. అలా చెప్పాలంటే ఆ వైభవం భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో ఇది విశేషంగా జరపబడుతుంది. అదేలాగా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రంతో కూడిన రోజు శివముక్కోటి అని చెప్తారు. అది చిదంబర క్షేత్రంలో అత్యంత వైభవంగా సహస్రస్తంభ మంటపంలో నటరాజ, శివకామసుందరి దేవతలకు విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఉదయం 2:30-3 గంటలకి స్వామి అభిషేకమై ఆ సమయంలో స్వామివారి యొక్క ఆ మూల సభకి వెళ్ళేటువంటి సమయం ఏదైతే ఉందో దర్శనాత్ చిదంబరం ముక్తి. కాబట్టి జనులెల్లరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు ప్రాతः సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి, అందరూ స్నానం చేసి గబగబా గుళ్ళకి పోదామని అనుకుంటారు. అది మంచి విషయం. కానీ ముందు స్నానం చేసి తన ఇంట చక్కగా దీపారాధన చేసుకుని నిత్య పూజ గావించి ఈ యొక్క తదుపరి దేవాలయములకు వెళ్ళి దర్శనం చేసి రావటం చాలా విశేషదాయకం. మన యొక్క ఈ తుని పరిసర ప్రాంతములలో అనేక దేవాలయములు ఉన్నవి. వెంకటేశ్వర స్వామి ఆలయం, తునిలో 2 విశేషమైన ఆలయాలు, 2, 3, 4 కూడా ఉన్నాయి. పాయకరావుపేటలో వెంకటేశ్వరాలయం మా ఆశ్రమానికి అనుబంధంగానే ఉన్నది. అదేవిధంగా పాండురంగ స్వామి రామాలయాలు, మనకి అతి సమీపంలో విష్ణు ఆలయం కూడా ఉన్నది. ఇట్లాంటి ఆలయాలలో జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో భక్తజనులెల్లరూ పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కాగలరని, ఈ యొక్క కాలం చాలా విశేషం, అత్యద్భుతమైనటువంటి కాలం. ఎందుకు అంటే క్షణమాత్రము పరమాత్మని తలచి దర్శించిన మనకి విశేషమైన ఫలం కలుగుతుంది. మన ఆశ్రమంలో కూడా, మన తపోవనంలో తాండవకాశీ క్షేత్రంలో ఇటు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అటు శివముక్కోటి అయినటువంటి ఆర్ద్రోత్సవం, మహా ఆర్ద్రోత్సవం 2 కూడా చాలా విశేషంగా
నిర్వహింపబడుతుంది. భక్తజనులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ హరే నమః. కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్లడం కోసం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఏడాది కన్నా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆత్రేయపురంలో తాడిపూడి లొల్లాకుల వద్ద సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరి, వశిష్ట నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలా జరిపిస్తామన్నారు. లొల్ల లక్షల వద్ద ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్లు, పిచ్చుకగూళ్లు, పాలకోవా, మామిడి తాండ్ర మొదలైనవి స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ప్రఖ్యాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆత్రేయపురం తాడిపూడి లొల్లలాకుల వద్ద సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనవరి 11, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి నాందిగా ఈనాడు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని చేశాం. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున డ్రాగన్ పడవల పోటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాయి. కేరళను మించిన అందాలు ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో ఈ అందాలు ఈ విధంగా ఉన్నాయా? పడవల పోటీలు కోనసీమ ప్రాంతంలో, ఆత్రేయపురం ప్రాంతంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా వారు ఒక్కసారిగా పడవల పోటీలు కోనసీమలో అలా జరుగుతున్నాయా అనే గుర్తింపుని, కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆ స్ఫూర్తితో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో ఈ గోదావరి ట్రోఫీ పోటీలు సర్ ఆర్డర్ కాటన్ పేరు మీదుగా వారి యొక్క గోదావరి ప్రాంతం, గౌతమి, వశిష్ట నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఈ పడవల పోటీలు ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర లేదా కాజాలు, పిచ్చగోళ్ళు, పాలకో వంటి ఉత్పత్తులు కూడా ఒక గుర్తింపును వచ్చి ఇక్కడ ప్రజలందరికీ జీవనోపాధి కలిగే విధంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చెందాలి. కోనసీమలో కూడా ఈ అందాలు ఉన్నాయి. పర్యాటకంగా ఈ ప్రాంతంలో ఎంతో ప్రజలందరూ చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని తెలియజేయడం కోసం, ఒక ప్రత్యేక గుర్తింపు కోసం లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా రేపు ఒక ఆత్రేయపురం ఉత్సవం పేరిట ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాత్రి వేళలో కాలేజీ గ్రౌండ్ లో చక్కని సాంస్కృతిక వినోదభరితమైన కార్యక్రమాలు, సెలబ్రిటీలు తీసుకొచ్చి సహరీ బ్యాండ్ కానీ లేదా సినీ ఆర్కెస్ట్రాలు కానీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ జరగబోయే 11, 12, 13 తేదీల్లో డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కోనసీమ ఈ లొల్లలాకుల యొక్క ప్రాంతంలో అనేది తెలియజేస్తూ డ్రాగన్ పడవల పోటీలు జాతీయ స్థాయిలో వారందరూ కూడా వచ్చి పాలు పంచుకుంటున్నారు. కేరళ నుంచి, ఢిల్లీ నుంచి, అస్సాం నుంచి, ఇతర అనేక ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో స్విమ్మర్స్ కానీ డ్రాగన్ పడవల పోటీలో పాలు పంచుకునే వారు కానీ వస్తూ ఉన్నారు. వారందరూ కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. ఒక పెద్ద స్థాయిలో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్రేయపురం మండలానికి, కొత్తపేట నియోజకవర్గానికి పేరు వచ్చే విధంగా ఆత్రేయపురం ఉత్సవం పేరిట ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా అన్ని సన్నాహాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయబోతారనేది ఆశిస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, టూరిజం శాఖ అధికారులు,
ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మా ఎన్డీఏ కూటమి నేతలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఏబీలు రిలీజ్ చేసాం, లేదా లోగో రిలీజ్ చేసాం, లేదా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ యొక్క కట్టెన్ రైజిన కార్యక్రమం ఇంత విజయవంతమైందంటే రేపు అసలు కార్యక్రమం రేపు 3 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేసుకుంటూ దాని సహకారాన్ని అందరినీ ఇక్కడ సహకరించుకోవాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. జ్యువెలరీ కింగ్ వైభవ్ జ్యువెలరీ 2 తెలుగు రాష్ట్రాల్లో వజ్రాభరణాల ప్రియుల ముంగిటకు ప్రపంచ శ్రేణి ఆధునిక డిజైన్ల మణిహారం. జ్యువెలరీ రంగంలో మేటి అనిపించుకునే వైభవ్ వ్యాపార రంగంలోనే కాదు, సామాజిక సేవల్లో, ఎంటర్టైన్మెంట్ లో ముందు వరుసలో నిలుస్తోంది. సంక్రాంతి శుభవేళ కాకినాడ జిల్లా తుని పట్టణంలో సాంస్కృతిక విభావరి కనుల పండుగగా చేసింది. వైభవ్ జ్యువెలర్స్ పిలుపు అందుకున్న చిన్నారులు రాజా గ్రౌండ్ లో వైభవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి తరలివచ్చి అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టారు. వైభవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైభవ్ ను జనం స్వాగతించారు. తునిలో వైభవ్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ జోన్ కి, ఇక్కడ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే పిల్లలకి ఒక ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలకి వాళ్ళ యొక్క టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక దొరకడం చాలా అరుదు. అలాంటి సమయంలో వైభవ్ జ్యువెలర్స్ తరఫున మేము ఇక్కడ ఒక ప్రత్యేక వేదికను పిల్లల గురించి మేము ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరిగింది. దీని ద్వారా మేము ఏంటంటే చాలా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళందరి యొక్క పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి వాళ్ళకున్న టాలెంట్, డ్యాన్స్, సింగింగ్, మోనో యాక్షన్, ఇలా వివిధ డిఫరెంట్ వాటిలో వాళ్ళకి టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం. మాకు అనూహ్యంగా అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రెస్పాన్సెస్ రావడం, మేము దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి మాకు 2 days సరిపోకపోవడం మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో ఒక వాళ్ళ ప్రదర్శన పెట్టుకోవడానికి ఇంత రెస్పాన్స్ రావడం, దాంతోపాటు పిల్లలకి ఎప్పుడూ లేనంత అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు 1,00,000 చామంతి పూలతో విశేష పూజలు జరిగాయి. రంగురంగుల చామంతి పూల మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులకు కన్నుల విందుగా దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం హర్షణీయమని వక్తలు పేర్కొన్నారు. ఇవాళ తుని కూటమి కార్యాలయంలో ఇనుగంటి సత్యనారాయణను శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూరంపూడి చంద్రశేఖర్, పూడి సత్యవేణి, పాలిక శ్రీను, వాసంశెట్టి శ్రీను, తుట్ట గిరీష్, తుట్ట నాగు, అనసూరి అప్పారావు, మేడిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే హనుమంత్ దివ్య గారికి, పార్టీకి ఎంతగానో కష్టపడి కౌన్సిలర్ స్థాయి నుంచి చైర్మన్ అయ్యి ఈరోజు కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అయినందుకు ఇనిగంటి సత్యనారాయణ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మా కమ్యూనిటీ తరఫున. ఇంకా ఆయన ఎన్నో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మా కోరిక అండి. ఎందుకంటే ఈరోజు టౌన్లో మన పార్టీలో బలంగా ఉందంటే కారణం ఇనిగంటి గారి వల్లేనండి. ఆయన ఎంతోమందిని ప్రోత్సహించడం, ముందుగా ఏంటంటే యువతకి బాగా ప్రోత్సహిస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటారండి ఇనిగంటి గారు. సంతోషం. గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారు, అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి యనమల దివ్య గారి అతిథులతో తునిపట్నంలో ఇప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినటువంటి మన ఇనిగంటి సత్యనారాయణ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం చాలా శుభ సంతోషం. ఈయన మరిన్ని పదవులు అలంకరించాలని ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగవరం మండలంలో అట్టహాసంగా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహావిష్కరణ, ఆర్థర్కు మంత్రి వాసంశెట్టి ఘన నివాళి. ప్రజాహితమే కూటమి లక్ష్యమన్న కొనతాల, అనకాపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. కోనసీమలో డ్రాగన్ పడవల పోటీలు, కర్టన్ రైజర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే వెల్లడి. తునిలో వైభవ్ జ్యువెలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం, అలరించిన సాంస్కృతిక విభావరి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.